ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారి భక్తులకి సేవ చేసుకుందాము అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి మనకి వైకుంఠ ఏకాదశికి, అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించిన కోట కూడా మనకి రేపైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, మొదటిసారి సేవకు వెళ్ళే వాళ్ళు అందరికంటే ముందుగా సేవ అన్నది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అసలు సేవ అంటే ఏమిటి, సింగిల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదా, అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిపి ఈ సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఒకవేళ టీమ్ లీడర్ రాకపోతే మిగిలినటువంటి శ్రీవారి సేవకులు వెళ్ళి తిరుమలలో సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే డిసెంబర్ నెలకి శ్రీవారి సేవ, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి కూడా మనకి సేవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇందులో మనకి వైకుంఠ ఏకాదశికి అయితే సెపరేట్గా శ్రీవారి సేవ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మనకి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ నెలలో మనకి 30వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా, అంటే సుమారుగా ఒక 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశికి మనకి తిరుమల కొండపైన శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఇందులో మనకి సేవ అన్నది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి డిసెంబర్ 28వ తారీఖు నుండి మనకి జనవరి 6వ తారీఖు వరకు కూడా స్లాట్లు అయితే మనకి కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ టైం వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. దీని గురించి కూడా నేను చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మనకి డిసెంబర్ నెలకు సంబంధించిన కోట అన్నది 5వ తారీఖున ఉదయం 11 గంటలకి మనకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇందులో ప్రధానంగా 3 రకాల సేవలు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. ఒకటి శ్రీవారి సేవ, దీన్నే మనం జనరల్ సేవను కూడా పిలుస్తూ ఉంటామండి. అదేవిధంగా 2 నవనీత సేవ, 3 పరకమణి సేవ. ఈ 3 సేవలు కూడా మనకి డిసెంబర్ నెలకు సంబంధించిన కోటాలో భాగంగా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి నెల కూడా 2 నెలలు ముందుగానే టీటీడీ దేవస్థానం వారు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి శ్రీవారి సేవ అంటే ప్రధానంగా వీళ్ళ వయసు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలండి. మగవారు అదేవిధంగా ఆడవారు ఇద్దరు కూడా కలిపి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా విడివిడిగా కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఆడవారు సెపరేట్ గ్రూప్గా, అదేవిధంగా మగవారు కూడా సెపరేట్ గ్రూప్గా కూడా ఈ సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి సేవ అన్నది తిరుమల కొండపైన 7 డేస్ వరకు ఉంటుందండి. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ శ్రీవారి సేవ అన్నది సింగిల్గా వెళ్తే సింగిల్గాను, అదేవిధంగా గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది కానీ సభ్యులు కలిపి మనకి గ్రూప్గా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎవరైతే డిసెంబర్ నెలలో కానీ లేదా తిరుపతి దేవస్థానం సంబంధించి శ్రీవారి సేవ చేసుకోవాలనుకుంటున్నారో మీరు తప్పనిసరిగా ఈ శ్రీవారి సేవ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి టీటీడీ దేవస్థానం సంబంధించినటువంటి అఫిషియల్ యాప్ ద్వారా కానీ, అదేవిధంగా టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఈ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి హోమ్ పేజ్లో పైన టాప్లో శ్రీవారి సేవ అన్నది ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఈ శ్రీవారి సేవకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అంటే పరకమణి సేవ అంటే ఏమిటి, నవనీత సేవ అంటే ఏమిటి, వీళ్ళకి డ్యూటీ అనేది ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా చేయాలి, అదేవిధంగా శ్రీవారి సేవ అంటే ఏమిటి, దీనికి సంబంధించిన అన్నీ కూడా మనకి స్టార్టింగ్ హోమ్ పేజీలో, అంటే మనకి శ్రీవారి సేవ మీద క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తాయండి. మీరు బాగా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇండివిజువల్ అని ఉంటుంది, అదేవిధంగా గ్రూప్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. గ్రూప్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, 10 మంది కానీ 15 మంది కానీ కలిపి మీరు గ్రూప్గా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ గ్రూప్లో మనకి ఆడవారు మగవారు ఇద్దరు కూడా కలిపి ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదా సెపరేట్గా ఆడవారు మాత్రం 10 మంది కానీ 15 మంది కానీ కలిపి మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోండి. మీకు తిరుమల కొండపైన శ్రీవారి సేవ అన్నది మనకి 4 అవర్స్ నుండి 6 అవర్స్ వరకు కూడా ప్రతిరోజు డ్యూటీ అన్నది ఉంటుందండి. శ్రీవారి సేవ అన్నది తిరుమల కొండపైన
ఎక్కడ ఉంటుంది లేదా తిరుపతిలో ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనం సాధారణంగా తిరుమల కానీ తిరుపతి కానీ వెళ్ళినప్పుడు చూసే ఉంటామండి. మనకి కాషాయం కలర్ డ్రెస్ వేసుకొని, అదేవిధంగా ఆడవారు మగవారు అయితే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని మనకి క్యూ లైన్లో కానీ లేదా క్యాష్ అండ్ కన్సల్ వద్ద కానీ మనకి ఫ్రీ లాకర్స్ ఇచ్చేటువంటి ప్లేస్లో కానీ లేదా మన స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు లైన్లో మనకి పంపించేటువంటి ప్లేసుల్లో కానీ స్వామివారి యొక్క అన్నప్రసాదం కౌంటర్ వద్ద కానీ లేదా శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో కానీ లేదా ఎంప్లాయీస్ క్యాంటీన్లో కానీ తిరుమల కొండపైన కొన్ని రకాల ప్రొడక్ట్లు అయితే అమ్మడం జరుగుతుందని ఇటువంటి ప్లేస్లో వీళ్ళకి సేవ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి సేవకులు మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూసి ఉంటారు. కాబట్టి అటువంటి ప్లేస్లో శ్రీవారికి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవడానికి ఈ శ్రీవారి సేవకులకి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి సింగిల్గా అంటే మీరు సింగిల్గా బుక్ చేసుకున్నా కూడా ఈ సేవకి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్గా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు బుక్ చేసుకున్న తర్వాత తిరుమల కొండపైన ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన సేవా సదన్ 1 అదేవిధంగా సేవా సదన్ 2 ఉంటాయండి. సేవా సదన్ 2 అంటే మీరు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో ఆడవారు కానీ అదేవిధంగా మగవారు కానీ మీరు తప్పనిసరిగా సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయాలండి. అది కూడా ఒకరోజు ముందుగా వెళ్ళి అది మధ్యాహ్నం టైము 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలండి. మనకి ఆడవారికి సెపరేట్గా అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది సేవా సదన్ 1 దగ్గర ఆడవారికి సెపరేట్గా అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ ప్లేస్ మనకి సేవా సదన్ 1 అండి. అక్కడ బాత్రూమ్ సౌకర్యాలు కానీ బెడ్లు కానీ ఇవన్నీ కూడా సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. సింగిల్గా వెళ్ళేటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడ కూడా కంగారు కానీ ఇబ్బంది కానీ పడనవసరం లేదండి. మీరు సింగిల్గా వెళ్ళేటువంటి ఆడవారికి సకల సదుపాయాలు అక్కడ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా సెక్యూరిటీ కూడా మీకు తోడుగా ఉంటుంది. మీకు కూడా మరొక కొంతమంది శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు సపోర్ట్గా తోడుగా ఉంటారు. ధైర్యంగా మీరు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సింగిల్గా వెళ్ళేటువంటి కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ కానీ అలాగే కొంతమంది ఆడబడుసులు ఒంటరిగా వెళ్ళి తిరుమల కొండపైన శ్రీవారికి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవాలనుకుంటున్నారండి. వాళ్ళు అడుగుతున్నారు ఈ క్వశ్చన్, సార్ మేము సింగిల్గా ధైర్యంగా వెళ్ళొచ్చా, మాకు ఎటువంటి ఇబ్బంది కానీ ఏమన్నా ఉంటాయా, మేము ఒంటరిగా వెళ్ళినప్పుడు రకరకాల రీజన్స్ ఉంటాయి కదండి ఆడవారికి, దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అడుగుతున్నారండి. మీకు అటువంటి ఇబ్బంది కానీ ఏం కానీ ఉంటుందండి. మీరు ధైర్యంగా శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకుని శ్రీవారి సేవలు మీరు తరించవచ్చు. అదేవిధంగా భార్యాభర్త ఇద్దరు కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి. మీరు ఇద్దరు కలిపి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి. మనకి భార్య అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి టీడీ దేవస్థానం సంస్థ తోటి వెబ్సైట్లోకి లాగిన్ అవి శ్రీవారి సేవ మీరు ఇండివిజువల్గా బుక్ చేసుకోవాలండి. అదేవిధంగా మీ యొక్క హస్బెండ్ కూడా మీరు కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు కూడా ఇండివిజువల్గా సేవ అనేది బుక్ చేసుకోవాలి. ఇద్దరు కూడా ఒకే డేట్ని ఒకే రోజుని ఎంపిక చేసుకుని మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర మీరు రిపోర్ట్ చేసేటప్పుడు మీరిద్దరు భార్యాభర్తలు అనే విషయం వాళ్ళకి చెప్తే మీ ఇద్దరికి కూడా ఒకే ప్లేస్లో డ్యూటీ అన్నది వాళ్ళు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కానీ కంగారు కానీ ఇబ్బంది కానీ పడనవసరం లేదండి. కాకపోతే అకామిడేషన్ అయితే సెపరేట్గా ఉంటుంది. మగవారికి అయితే సేవా సదన్ 2 దగ్గర అకామిడేషన్ ఉంటుంది. ఆడవారికి సేవా సదన్ 1 దగ్గర అయితే అకామిడేషన్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? సేవా సదన్ 1 సేవా సదన్ 2 అన్నది మనకి తిరుమల కొండపైన శ్రీ వరాహస్వామి రెస్ట్ హౌస్ ఉంటుంది కదండి, దాని బ్యాక్ సైడ్ మనకు ఉంటుంది. మీరు అంటే ఆ దగ్గరలో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు చెప్తారు. ఎటువంటి కంగారు కానీ పడనవసరం లేదండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మనకి ప్రింట్అవుట్ మీద చాలా క్లియర్గా అంటే రిపోర్టింగ్ టైము అదేవిధంగా అడ్రస్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. తిరుమల కొండపైన ఇంకా చాలామంది సేవకులు ఉంటారు కాబట్టి మీకు తెలియకపోతే వాళ్ళకి చూపించండి, వాళ్ళు చెప్తారు. అదేవిధంగా టీడీ దేవస్థానం సంబంధించిన సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి చూపించినట్లయితే మీకు అడ్రస్ అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. మీరు సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేసిన తర్వాత మీకు వాళ్ళైతే ఒక చిన్న కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ కార్డు మీద డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఏ రోజున మీకు డ్యూటీ అన్నది ఎక్కడ ఉంది, ఏ విధంగా చేయాలన్నది, ఎప్పుడు మీరు అక్కడికి అటెండ్ అవ్వాలన్నది అన్ని విషయాలు కూడా మీకు ఇచ్చేటువంటి కార్డు మీద చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా కంగారు కానీ ఇబ్బంది కానీ పడకుండా మీరు ఆ ప్లేస్కి వెళ్ళి సింగిల్గా వెళ్తే సింగిల్గానే, గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా మీతో పాటు మిగిలినటువంటి సభ్యులు కూడా ఉంటారండి సేవకులు, వాళ్ళతో కలిసి మీరు సేవ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, టెంపుల్ డ్యూటీ అన్నది ఎవరికి ఉంటుందని అడుగుతున్నారు. సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి టెంపుల్ డ్యూటీ ఉంటుందా ఉండదా, అదేవిధంగా గ్రూప్గా వెళ్ళిన వాళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ అన్నది ఖచ్చితంగా టెంపుల్ డ్యూటీ అన్నది వస్తుందా రాదా అని అడుగుతున్నారండి. మనకి టెంపుల్ డ్యూటీ అన్నది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సింగిల్గా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళినా అదేవిధంగా నవనీత సేవ బుక్ చేసుకున్నటువంటి లేడీస్ కూడా మీకు టెంపుల్ డ్యూటీ అయితే లక్కీ డిప్లో తీయడం జరుగుతుందండి. అది కూడా మనకి సేవా సదన్ 2 దగ్గర ప్రతిరోజు కూడా సాయంత్రం అయిన తర్వాత ఈ లక్కీ డిప్ అన్నది మనకి ర్యాండమ్గా తీయడం జరుగుతుంది. కాబట్టి
మీరు టెంపుల్ డ్యూటీకి సంబంధించి లక్కీ డిప్ అన్నది మనకు అక్కడ నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుందండి. మీరు ఒకవేళ సెలెక్ట్ అవుతే మీకు టెంపుల్ డ్యూటీ అయితే ఒక 2 అవర్స్ ఉంటుంది. అంటే మొత్తం టోటల్‌గా 4 అవర్స్ అండి. కాకపోతే మీరు ఒక 2 అవర్స్ లోపల మీకు ఎక్కడ వచ్చిందో టెంపుల్ డ్యూటీ అన్నది అక్కడ చేసుకొని మీరు శ్రీవారి సేవకులతో పాటు మీరు కూడా శ్రీవారి యొక్క సేవలో తరించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు టెంపుల్ డ్యూటీ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనం సాధారణంగా స్వామివారికి దర్శనంకి వెళ్ళినప్పుడు మనం స్వామివారిని 30 సెకండ్సో లేదా ఒక 20 సెకండ్స్ మాత్రమే చూడడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి భక్తులు తోస్తూ ఉంటారు. మనం బయటకు వస్తాం జయ విజయల దగ్గర నుండి దర్శించుకొని. కాకపోతే టెంపుల్ డ్యూటీలో అయితే మనకి టెంపుల్లోనే డ్యూటీ ఉంటుంది కాబట్టి స్వామివారిని తనివి తీరా చూడడానికి అవకాశం ఉంటుంది. అందులో మనకి మొదటి గడప డ్యూటీ వచ్చినట్లయితే మరీ అదృష్టం అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా కోరుకునేది ఇదే అండి. మనకి టెంపుల్ డ్యూటీ కోసమే చాలామంది శ్రీవారి భక్తులు మనకి సేవ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అదొక అదృష్టంగా భావిస్తూ ఉంటారు. టెంపుల్ డ్యూటీలో అయితే స్వామివారిని కళ్ళారా చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భక్తులకు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసారి మిస్ కాకుండా ఈ శ్రీవారి సేవ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అందరికంటే ముందుగా ఏ విధంగా బుక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి. అందరికంటే ముందుగా ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మీరు 1 నిమిషం ముందుగానే 2 నిమిషాల ముందుగానే టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఒక గ్రూప్కి వెళ్ళేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ముందు డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా నోట్ప్యాడ్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ అంటే ల్యాప్టాప్ ద్వారా బుక్ చేసే వాళ్ళు కానీ సిస్టమ్ ద్వారా బుక్ చేసే వాళ్ళకైతే కొంచెం తొందరగా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీరు అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ప్యాడ్లో క్లియర్గా రాసి పెట్టుకోండి. వాళ్ళ యొక్క పూర్తి పేరు, వాళ్ళ యొక్క ఫాదర్ నేము, అదే పెళ్ళైనటువంటి మహిళ ఉంటే వాళ్ళ యొక్క హస్బెండ్ నేము, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా అడ్రస్ ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు సెపరేట్గా చాలా నీట్గా నోట్ప్యాడ్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ మీరు రాసి పెట్టుకోండి. అదేవిధంగా మీ ఫోటో సైజ్ అన్నది 1 MB లోపు ఉండాలండి. ఈ ఫోటో సైజ్ కూడా మీరు తగ్గించుకోండి. అదేవిధంగా ఫోటో సైజ్ అన్నది మీకు తగ్గించడం రాకపోతే మీ యొక్క ఫోటోని వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధుమిత్రులు కానీ ఎవరికైనా షేర్ చేసి సేమ్ అదే ఫోటోని తిరిగి మీకు పంపించమని చెప్పండి. దానివల్ల ఆటోమేటిక్గా దాని క్వాలిటీ కానీ సైజు కానీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నారో మనకి రిలీజ్ అవ్వని వెంటనే కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా ఈ శ్రీవారి సేవ అయితే గ్రూప్గా బుక్ చేసుకున్న వాళ్ళకైతే బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. గతంలో ఎవరైతే ఈ శ్రీవారి సేవ కోసం మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి లాస్ట్ ఎండింగ్లో సేవ ఎవరికైతే బుక్ కాలేదో మీకైతే ఇప్పుడైతే ప్రజెంట్ మీకు ఆధార్ కార్డ్ ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతున్నాయండి. కేవలం ఫోటో ఒకటే మీరు అప్లోడ్ చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే అంటే ముందు నెల కానీ బిఫోర్ లాస్ట్ మంత్ కానీ ఎవరైతే శ్రీవారి సేవ కోసం ట్రై చేసి బుక్ కాలేదో మీరు ఏం చేస్తారంటే ఈసారి మీకు ఆధార్ నెంబర్ని డైరెక్ట్గా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. అప్పుడు మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేసి డైరెక్ట్గా సేవ అయితే బుక్ చేసుకోండి. అప్పుడు అందరికంటే ముందుగా మీకు ఈ శ్రీవారి సేవ అయితే బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదొక టెక్నిక్ అండి. అదేవిధంగా మనకి సేమ్ అంటే నవనీత సేవ అన్నది మనకి డిసెంబర్ నెల బట్టి కోటాల భాగంగా రేపు 5వ తారీఖున నవంబర్ నెల ఉదయం 11 గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. నవనీత సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది సింగిల్గా వెళ్తే సింగిల్గాను, గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా ఈ నవనీత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది కానీ. వీళ్ళకి సేవ అన్నది ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన ఎస్వి గోశాలలో వీళ్ళకైతే సేవ అయితే ఉంటుందండి. అంటే వెన్న చిలకడం కానీ ముగ్గులు పెట్టడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ అయితే ఉంటుందండి. మీరు సింగిల్గా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళినా మీకు అకామిడేషన్ అయితే సేవా సదన్ ఉన్న దగ్గర అయితే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే సేవా సదన్ 2 దగ్గర మీరు రిపోర్ట్ చేయాలి. ఒకరోజు ముందుగా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటలకి. ఈ నవనీత సేవ బుక్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఒక ప్రింట్అవుట్ రావడం జరుగుతుందండి. ఆ ప్రింట్అవుట్ మీద ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ టైంకి రావాలన్నది అక్కడ ఉంటుంది. మీరు సేమ్ అదేవిధంగా ప్రింట్అవుట్లో అడ్రస్ని పట్టుకుని మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసి శ్రీవారికి సేవలో తరించండి. అదేవిధంగా మనకి 3వ కేటగిరీ పరకమణి సేవ అండి. పరకమణి సేవ అంటే ఇందులో మనకి ఇద్దరికి అవకాశం ఉంటుంది. ఒకటి ఎంప్లాయీస్కి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అదేవిధంగా బ్యాంక్లో పనిచేసేటువంటి బ్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా మనకి పరకమణి సేవ అయితే మనం అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఎంప్లాయీస్ కోటాలో మీ వయసు మనకి 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు కూడా
ఈ ఎంప్లాయీస్కి అయితే అవకాశం ఉంటుందండి పరకమంటి సేవలు. మీరు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే సేమ్ టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి కానీ లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ మీరు ఈ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు సేవ 3 డేస్ నుండి 4 డేస్ వరకు ఉంటుంది మ్యాక్సిమం. మీకు ఒక రోజుకి 2 బ్యాచ్ల కింద ఉంటుందండి. బ్యాచ్ ఏ, బ్యాచ్ బి అని ఉంటుంది. ఏదో బ్యాచ్ని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఈ పరకమంటి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా రెండో కేటగిరీ జనరల్ పరకమంటి సేవ అండి. వీళ్ళైతే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జనరల్ పరకమంటి సేవలో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు కూడా బ్యాచ్ ఏ, బ్యాచ్ బి అని ఉంటుందండి. ఏదో ఒక బ్యాచ్ని మీరు సెలెక్ట్ చేసుకుని పరకమంటి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అసలు పరకమంటి సేవ అంటే ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే మనకి స్వామివారి యొక్క ఉండిలో కానుకలు వేసేటువంటి అమౌంట్ కానీ లేదా కానుకలు కానీ ఏవైతే ఉన్నాయో అవి లెక్కించడాన్ని పరకమంటి సేవ అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి రేపు డిసెంబర్ నెలకు సంబంధించిన కోటాలో భాగంగా మనకి రేపు 5వ తారీఖున నవంబర్ నెల ఉదయం 11 గంటలకు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ పరకమంటి సేవ అయితే బుక్ చేసుకోండి. అదేవిధంగా మనకి సెపరేట్గా వైకుంఠ ఏకాదశి కూడా శ్రీవారి సేవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇందులో కేవలం మనకి శ్రీవారి సేవ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మనకి 9 రోజుల పాటు మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వైకుంఠ ఏకాదశి రోజుల్లో కానీ లేదా రథసప్తమి రోజుల్లో కానీ లేదా బ్రహ్మోత్సవాల టైంలో కానీ ఈ శ్రీవారి సేవకులకి సంబంధించినటువంటి వయసు అన్నది 10 సంవత్సరాలు తగ్గించడం జరిగిందండి. మనకి వైకుంఠ ఏకాదశికి మనకి సెపరేట్గా సేవలు అయితే రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి వీళ్ళ వయసు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మాత్రమే ఉండాలండి. ఈ విషయం ప్రతి శ్రీవారి భక్తులు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకైతే వైకుంఠ ఏకాదశికి సేవ అయితే 9 డేస్ వరకు కూడా టీటీడీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులకు అయితే కల్పించడం జరిగిందండి. అది మనకి రేపు అంటే 5వ తారీఖున మనకి నవంబర్ నెల మధ్యాహ్నం 12 గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవాలనుకుంటున్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వైకుంఠ ఏకాదశికి మీరు ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.